ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం మనలను నూతన పరుస్తుంది, మనలో నూతన ఉత్సాహం నింపుతుంది. దేవుని వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Acts chapter 1 verse 14. With one accord they all continued in prayer. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన దేవునిపై విశ్వాసాన్ని ఉంచుతుంది. అప్పుడు దేవుడు గొప్ప కార్యాల్ని జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా అనేక విషయాలు పొందగలము. అవేమనగా, ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ప్రార్థన జ్ఞానం ఇచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని, సహవాసాన్ని నెలకొల్పుతుంది. ప్రార్థన పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది. ప్రార్థన శత్రువులను సహితం మిత్రునిగా చేస్తుంది. ప్రార్థన బలహీనులకు బలాన్నిస్తుంది. ప్రార్థన నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది. ప్రార్థన కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది. ప్రార్థన సింహాల నోళ్లను మూయిస్తుంది. అగ్నిగుండాలను ఆహ్లాదంగా మార్చుతుంది. సృష్టిని సహితం శాసించగలుగుతుంది. ప్రార్థన సంకెళ్లను తెంపేస్తుంది. ప్రార్థన చట్టాలను మార్చేస్తుంది. ప్రార్థన ప్రశ్నలకు సమాధానం అవుతుంది. ప్రార్థన సమస్యకు పరిష్కారాన్నిస్తుంది. కన్నీటి ప్రార్థన కన్నీటిని తుడిచివేస్తుంది. పాపపు గోడలను పగలగొడుతుంది. ప్రార్థన నిత్య రాజ్యానికి చేర్చగలుగుతుంది. అందుకే మనము పాపానికి దూరంగా ఉంటూ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దాని యందు మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుచుండవలెను. మై డియర్ ఫ్రెండ్, గాడ్స్ హౌస్ విల్ బి కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ఓన్లీ త్రూ ప్రేయర్ వీ గెట్ విక్టరీ ఆన్ దిస్ వరల్డ్ అండ్ ఆన్ సాటన్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన తండ్రి, ఈ రోజు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము ప్రార్థన ద్వారా నీతో సహవాసం చేయుటకు కృప దయచేయండి. ప్రార్థన మా జీవితాలను కడుతుంది, మాకు విజయం ఇస్తుంది. అటువంటి ప్రార్థనలో మేము ఎదగాలని, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆశీర్వదించుమని రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.